శ్రీ గురుభ్యో నమ. భూస్వామి మహాస్వామి గారితో ఇంత జరిగాక ఘనపాటి గారు నాకు ప్రాయశ్చిత్తం చెప్తారా అని అడిగినప్పుడు నీకు ప్రాప్తం ఉంటాయని చెప్తారు అని చెప్పి మహాస్వామి వారు తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా నిన్న ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. రాత్రి దాకా ఎదురు చూసి భూస్వామి వెంకటేశ గణపాటి వారి పాదాల కాళ్ళు పట్టుకుని వేడుకోవాలని నిశ్చయించుకుని వారింటి వద్దకు వెళ్ళాడు. అప్పటికే ఆ ఘనపాటి గారి ఇంటి వద్ద చాలామంది జనం గుమిగూడి ఉండడం కనిపించింది. ఆ భూస్వామి ఆ రోజు తెల్లవారుజామునే ఘనపాటి వారు శివసాహిత్యం పొందారని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ భూస్వామికి అర్థమవుతుంది, మహాస్వామి వారు నీకు ప్రాప్తం ఉంటేని ఎందుకన్నారు అని. వెంటనే ఆ భూస్వామి పార్థివ దేహానికి నమస్కరించి నేను మహాపాపిని అపరాధం చేశాను అని అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ భూస్వామి వేద పండితులకు మనం ఇవ్వవలసిన మర్యాద ఎలాంటిదో మహాస్వామి వారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. అపరాధం చేసిన తనను ఆశ్రయించాడని ఆ భూస్వామిని ఏం వదలలేదు. ఏం చెప్తారంటే నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చెయ్యి అని చెప్తారు. అప్పుడు ఆ భూస్వామి కాశీవాసం చేసి ముక్తి పొందుతాడు. కాబట్టి మనం జీవితంలో ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఇది మహాస్వాముల యొక్క మనకి ఇచ్చేసి హితబోధ చెప్పినటువంటి గొప్ప సందేశం ఇది మనకి. తర్వాత మళ్ళీ ఇంకొక కథ, ఇంకొకటి మహిమ ఇంకోటి ఆయన చేస్తున్న కొన్ని అద్భుత లీలలు ఎలా తెలిసిందంటారు చూసారా స్వామివారికి. మనలాంటి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఆ గొప్ప మహానుభావుడు అని కేవలం అవతార పురుషుడైన స్వామి శరణు అంటే 8 జన్మల కర్మం తీసేసిన శ్రీ జగద్గురువులు. అదేమిటో విందాం ఇప్పుడు. కంచి మహాస్వాముల వారు చిన్నతనంలో వారి నాన్నగారు తనకు తెలిసిన ఒక జ్యోతిష్య స్నేహితుడిని తన ఇంటికి రమ్మని పిలిపించారట. ఆ జ్యోతిష్యుడు పరమాచార్యుల వారి జాతకం చూసి వెంటనే ఆయన పరమాచార్యుల వారి తల్లితో, అమ్మా కొంచెం చెంబుతో నీళ్ళు తీసుకొస్తావా అని అడిగారట. ఆమె మనసులో జాతకం చూడమంటే నీళ్లు పట్టరమంటారు ఏమిటి అన్న సందేహంతోనే నీళ్లు తెచ్చి ఇచ్చారట. వెంటనే ఆ నీళ్లతో ఆ పసివాని పాదాలు కడిగి సాష్టాంగపడి నమస్కరించి ఆ నీటిని తన తలపై చల్లుకుని ఒక మాట చెప్పారట. జగద్గురు అవుతాడమ్మా నీ బిడ్డ, అందరికీ ఆదర్శప్రాయుడు, కారణజన్ముడు, అపరశంకరుడు. అప్పటికి నేను బ్రతికుంటానో లేదో కాళ్ళకి నమస్కరించడానికి ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది, దీన్ని ఎలా వదులుకుంటాను అని అంటుంటే ఆ తల్లి కంటి వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. 1935 ప్రాంతంలో స్వామివారు శ్రీశైలం వైపు శిష్యులతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అలా వెళుతుంటే రోడ్డుకు పక్కనే ఉన్న గ్రామంలోని ఒక జమీందారు తన గ్రామ ప్రజలతో వచ్చే స్వామివారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారిని ఊర్లో గల ఒక చెరువు పక్కనే ఉన్న సత్రంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లే చెప్పగానే ఆ ఊరి ప్రజల వినయ విధేయతలు కట్టుబడి కొంతకాలం అక్కడే ఉండేందుకు ఒప్పుకుంటారు. మర్నాటి చంద్రమౌళీశ్వర పూజకు సర్వం సిద్ధమైంది, కానీ బిల్వపత్రాలు మాత్రం కనబడలేదు. స్వామివారు ఈ విషయం అడిగితే చుట్టుపక్కల ఎక్కడా బిల్వపత్రాలు దొరకలేదని ఆ ఊరి ప్రజలు వాటిని చూడలేదని సమాధానం చెప్పారట. ఇది విని చిరునవ్వుతో స్వామివారు తన అనుష్ఠానాన్ని ప్రారంభించారు. ఇంతలో స్వామివారి సేవకులు నిర్మాల్యంలో ఉన్న ఒక బిల్వదళాన్ని అక్కడున్న యువకులకి అందరికీ చూపించి ఇలాంటి వాటిని పట్టురమ్మంటారు. 1 గంట జపం పూర్తి చేసి కన్నులు తెరుస్తారు. బిల్వదళాలు లేవు కదా, స్వామివారు ఏమంటారు అని అందరూ ఎవరి ఆలోచనలో వారు ఉంటారు. ఇంతలో శ్రీమఠంలోని ఒక పరిచారకుడు ఎంతో ఆనందంతో బిల్వదళాలు తెస్తూ సంతోషంగా కనపడ్డాడు. అమ్మయ్యా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారు బిల్వదళాన్ని తన చేతిలో తీసుకుని చూస్తూ, ఇక్కడ బిల్వపత్రాలు ఉండవని దొరకవని చెప్పారు కదా, ఈ చుట్టుపక్కల మార్కెట్లు లేవన్నారు కదా, ఈ దళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు, ఎంత కోమలంగా మూడు ఆకులతో ఎంత బాగా ఉన్నాయో అంటూ అడిగారట.
ఆ బెలదళాలు తెచ్చిన పరిచారకుడు ఏమన్నాయంటే, తాను యాదృచ్ఛికంగా అరుగువైపుకి వెళ్ళి చూశాను. అక్కడ ఒక బుట్ట కనపడింది. వెళ్ళి చూసి దాంట్లో ఈ బిలవతలాలు కనపడ్డాయి. కానీ అక్కడ ఎవ్వరూ కనపడలేదు. కనపడలేదు స్వామి అని జరిగింది చెప్పాడు. తన పూజకి బెలవదళాలను సమకూర్చుకొని ఉంటాడు అని నవ్వుతూ పూజకి వెళ్తారు స్వామివారు. మర్నాడు ఉదయం పూజకు అదేవిధంగా బెలవదళాలు వచ్చాయి, కానీ ఆ వ్యక్తి ఎవరికీ కనపడలేదు. ఇలా 4 రోజులు గడిచాయి, కానీ ఎవరు తెస్తున్నారో తెలియలేదు. సరే, ఇవాళ ఒక పిల్లవాడిని ఆ గ్రామ పెద్దకు తీసుకెళ్ళి ఈ విషయం చెప్తారు. ఆ పిల్లవాడు సరే ఇవాళ ఆ దూరం నుంచి చూస్తూనే తెలుసుకోవాలని ఒక పరిచారకుడు ఆ ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ఎలాగైతేనేమి ఒక పిల్లవాడిని ఆ గ్రామ పెద్దలకు తీసుకెళ్ళి విషయం చెప్తారు. ఆ పిల్లవాడు తానే తెస్తున్నట్టు చెప్పగానే ఆ ఊరి పెద్ద ఆయన నవ్వి, నువ్వు స్వామివారి ఆశీస్సులు తీసుకుందుగానిలే అని చెప్పారు. సాయంకాలం స్నానం చేసిరా, నేను స్వామివారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్తే సరే అని ఆ పిల్లవాడు సాయంత్రం 3 గంటలకు స్నానం చేసి వచ్చేసాడు. ఆ పెద్ద ఆయన ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి తాను స్వామివారి దగ్గర వెళ్ళి ఈ పిల్లవాడిని చూపిస్తూ ఏదో చెప్పాడు. ఇది చూసి ఆ పిల్లవాడు ఎంతో భయంతో వినయంతో స్వామివారికి నమస్కరిస్తాడు. స్వామివారు ఆ పిల్లవాడిని దగ్గరకు రమణ పిలిచి, పేరేమిటి అని తెలుగులో అడుగుతారు. పురంధర కేశవులు అని చెప్పాడు. ఓహో, తమిళుడవా అని స్వామివారు అడిగినప్పుడు మాది స్వగ్రామం ఉసిలంపట్టి. నాకు 2 ఏళ్ల వయసులో నా తల్లి పోయింది. 6 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఈ ఊరికి వచ్చి ఆవులు మేపుకుంటున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఈ పని చేస్తున్నానండి. చదువుకోలేదు, మా నాన్నే ఎన్నో పనులు నేర్పించాడు అని అంటున్నాడు. ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. పురంధరదాస్ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు విని పాడుతూ ఉండేవాడు. అందుకే నాకు పురంధర కేశవులు అని పేరు పెట్టాడు. అయితే 2 ఏళ్ల క్రితమే మా నాన్న కూడా మోక్షానికి చేరుకున్నాడండి. నాకు ఇప్పుడు 12 ఏళ్ళండి. ఆవులు మేపుతూ ఉంటాను. నాకు భోజనం పెట్టి జీతం ఇస్తారు జమీందారు గారు అని అంటాడు. ఈ చుట్టుప్రక్కల బిలవృక్షాలు లేవన్నారు కదా, మరి నీకు ఎలా దొరికాయి అని నా స్వామివారు అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్పాడు. ఇక్కడకు 3 లేక 4 మైళ్ళ దూరంలో ఒక పర్వతం ఉంది. దాని మొదట్లో 3 బిలవృక్షాలు ఉన్నాయి. ఆ ప్రదేశానికి వెళ్ళి 3 దళాల పత్రాలు కోసి తమరి పూజకు తెచ్చానండి. 3 దళాలను కొయ్యాలని మా నాన్న చెప్పాడండి. గొల్లవాడు నేను తెచ్చిన బిలదళాలతో పూజ చేస్తారో లేదో అన్న భయంతో ఆ అరుగు మీద ఎవరు చూడకుండా పెడుతున్నానండి అని చెప్పాడు. ఆ మాటలకి స్వామివారు సంతోషించి, పురంధరా, నీకేమి కావాలో చెప్పు, అది ఇప్పిస్తాను అని స్వామివారు అన్నప్పుడు, మా నాన్న మీలాంటి వారి నుండి లౌకిక సంబంధమైన కోరికలు కానీ కోరికలు కోరను. కానీ నాకు 2 కోరికలు ఉన్నాయి. స్వామివారు అనుగ్రహిస్తే చెప్తానన్నాడు. నేను మా నాన్న దగ్గర నేర్చుకున్న పురంధర త్యాగరాజ కీర్తనలు పాడాలని ఉంది. నా 2వ కోరిక మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అడుగుతాను అన్నాడు. ఆ చిన్నవాడి కోరికలని స్వామివారు ఆ పిల్లవాడిని రోజు సాయంత్రం అందరి ముందు పాడమని చెప్పి, నీ పాటలు ఆ చంద్రమౌళీశ్వరుడు, త్రిపుర సుందరి అమ్మవారు విని అనుగ్రహిస్తారని చెప్పారు. అది విన్న పురంధర కేశవులు ఎంతో సంతోషపడిపోతాడు. అప్పుడు స్వామివారు ఆ పిల్లవాడిని తన 2వ కోరిక ఏమిటో చెప్పమంటే వాడు నవ్వుతూ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కోరుకుంటాను అని నవ్వుతూ చెప్తాడు. స్వామివారు కూడా నవ్వుతూ ఆ పిల్లవాడికి తన మెడలో ఉన్న తులసిమాలని అనుగ్రహిస్తారు. ఏ అంతలో అదృష్టవంతుడో కదా ఆ పిల్లవాడు. దాన్ని ఎంతో ఆనందంగా తీసుకుని తాను ధరిస్తాడు. ఆ ఊళ్ళో స్వామి 21 రోజులు ఉండి స్వామివారి తిరుగు ప్రయాణానికి తయారవుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో చెప్పలేని బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతలో స్వామివారికి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు. దూరంగా పందిరాటను పట్టుకుని వెక్కి ఏడుస్తున్నాడు పురంధర కేశవులు. వెంటనే స్వామి, పురంధర ఇలా రా అని పిలుస్తారు. నీకు ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు నీ 2వ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే, మా నాన్న నాతో మహాత్మును మోక్షమే కోరుకోవాలని చెప్పాడని ఏడుస్తూ చెప్పాడు.
నువ్వే మా నాన్న చెప్పిన మహాత్ముడివి, నాకు మోక్షం ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. ఇది విని చెలించిపోయారు. నీకు తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటూ దూరంగా ఉన్న జమీందారులను పిలిచి పురంధరుని గురించి విషయంలో ఏం జరిగినా నా మఠానికి టెలిగ్రామ్ పంపించు అని అంటారు. చాలా కాలం గడిచింది. స్వామివారు కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి కంచిలో ఉన్న సమయంలో మధ్యాహ్నం వేళ హఠాత్తుగా కామాక్షి ఆలయంలో గల కొలంలో స్నానం చేసి జపం చేయడం, తిరిగి స్నానం జపం ఈ విధంగా 8 సార్లు స్వామివారు చేశారట. ఎవరికి ఏమి తెలియడం లేదు. చివరిసారి స్నానం చేసి మెట్లెక్కి వస్తున్నప్పుడు కర్నూలు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. స్వామి, పురంధరకేశవుల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందిట. ఎవరూ ఈ పురంధరకేశవులు తెలియడం లేదు స్వామి అని మఠం వారు అన్నారట. అప్పుడు స్వామివారు వారితో, పురంధరకేశవులు కొద్దిసేపటి క్రితమే కాలం చేశాడు. కొంతకాలం క్రిందట మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నన్ను మోక్షానికై ప్రార్థించాడు. మంచి జీవి. అతడు కొంతకాలంగా అతడు విషజ్వరంతో బాధపడుతూ కూడా మోక్షానికై పరితపించిపోతున్నాడు. అతనికి ఇంకో 6 జన్మలు పొందాల్సిన కర్మ ఉంది. ఎలాగో అలాగా అతని మోక్షం కలగాలని ఇలా జపం చేస్తున్నాను. పురంధరకేశవులు శుద్ధ ఆత్మ అంటూ మఠం వైపు అడుగులు వేశారు స్వామివారు. అతనికి మోక్షం కలిగిందని స్పష్టంగా చెప్పలేదు. అయితే స్వామివారు తన తపస్సు చేత స్నానం జపం చేయడం చేత ఆ కర్మను ఇట్టే తీసేశారు అని భావించడంలో ఎలాంటి అనుమానానికి తావులేదు. అందుకంటే వారు కారణజన్ములు, సమర్థులు. మనం చేయవలసింది ఒకటే, పరిపూర్ణమైన విశ్వాసంతో వారికి శరణాగతి అవ్వడమే. అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. తర్వాత ఎపిసోడ్లో నాదస్వర చక్రవర్తి, ఆధ్యాత్మిక చక్రవర్తి గురించి చెప్పుకుందాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.